సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. బాపట్ల జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్న చంద్రబాబు చేనేత కార్మికుల ఇళ్లకు స్వయంగా వెళ్లనున్నారు. అనంతరం వీవర్ సర్వీస్ సెంటర్ స్టాల్స్ ను సందర్శించనున్నారు. అలాగే స్థానిక చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యానాడి తెలుసుకుందాం. సత్య, కేబినెట్ మీటింగ్ కి సంబంధించి ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవరాల్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రారంభమైంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద చర్చించబోతున్నారు. మొత్తం 7 అంశాలు ఎజెండా అంశాలుగా ఈ కేబినెట్ ను నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా స్థానిక సంస్థలు అంటే పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీల్లోనూ 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారికి పోటీ చేసే అర్హత గతంలో ఏదైతే లేదో దాన్ని తొలగిస్తూ ఆ నిబంధనను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా GOMS నెంబర్ 40 ఏదైతే సున్నిపెంట వద్ద ఇరిగేషన్కి సంబంధించిన భూములు గతంలో జీవో ఇచ్చి కేటాయించారో దాన్ని రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు 217 జీవో ఏదో మత్స్యకార సొసైటీలకు చెరువులు, గ్రామాల్లో ఉండే చెరువులు కేటాయించే అంశం పైన బయట వారికి కేటాయించేందుకు 217 జీవోను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల మత్స్యకార కోఆపరేటివ్ సొసైటీలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ జీవోను రద్దు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ కేబినెట్లో ఆ జీవోను కూడా రద్దు చేయబోతున్నారు. దీంతో పాటు ప్రతి 6 నెలలకు ఒకసారి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే ముఖ్యంగా నక్సలిజం లాంటి వాటిపై ఉన్నటువంటి నిషేధాన్ని పొడిగిస్తూ కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటుగా ఈ కేబినెట్ అయిన తర్వాత ముందుగా అనుకున్నట్టు చీరాల, బాపట్ల జిల్లా పర్యటన ఉంటుందని అందరూ భావించారు. అయితే వర్షాలు అధికంగా ఉన్న కారణంగా ఆ పర్యటన ప్రస్తుతానికి రద్దయినట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి సీఎం పర్యటన మధ్యాహ్నం నుంచి ఏదైతే రద్దయింది కాబట్టి మధ్యాహ్నం నుంచి కూడా ఆయన సెక్రటేరియట్లోనే ఉండబోతున్నారు. దీంతో పాటు నామినేటెడ్ పదవులకు సంబంధించి కార్యకర్తలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా మెయిన్గా తీసుకుంటే కనుక ఈ స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు కూడా చాలా కీలకమైన నిర్ణయంగా మనం అది భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకుంటే కనుక వర్షాలు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్నట్టు వర్షాల కారణంగా మొత్తం నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే ఉంది. నీటి నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, వీటిని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలనే దాని మీద కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఎక్సైజ్ మీద అంటే 2014 నుంచి 19 మధ్య ఎక్సైజ్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి, అదేవిధంగా 2019 నుంచి 24 మధ్య 2014 నుంచి 19 వరకు జరిగిన ఎక్సైజ్ విధానం, 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి ఎక్సైజ్లోని అవకతవకలు సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నారు. ఏదైతే 14 నుంచి 19 వరకు ఎక్సైజ్ విధానం ఎంత సరళీకృతంగా ఉంది, ఎంత మంచిగా ఉంది, తర్వాత విధానాన్ని భ్రష్టు పట్టించి వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి మద్యం పైన కూడా అప్పులు తెచ్చి మద్య నిషేధం అని చెప్పి ప్రజలను జే బ్రాండ్ లెక్కను ఏ విధంగా పోసి వారి ఆరోగ్యాలు చెడిపోవడానికి కారణమయ్యారనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలకు సంబంధించి కూడా కేబినెట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 7 అంశాల మీద ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతుంది. కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమైన తర్వాత మొత్తం మంత్రులందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఈ అంశాలు ప్రధానంగా చర్చించబోతున్నారు. కొన్ని టేబుల్ ఎజెండా ఐటమ్లు కూడా కేబినెట్లో రాబోతున్నాయి. తరువాత రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నిన్న కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆసుపత్రిలో కొంతమంది వైసీపీ వారిని కొట్టారని చెప్పి పరామర్శకు వెళ్లారో, ఇటువంటి పరామర్శలు చేస్తూ రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారనే అంశం పైన కూడా ఇప్పటికే మంత్రుల్లో చర్చ నడిచింది. కాబట్టి ఆ అంశాలు, రాజకీయపరమైన అంశాలు కూడా అధికారులు వెళ్లిపోయాక ప్రత్యేకంగా కేబినెట్లో విడిగా చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు అయితే ప్రధాన అంశం అయితే మాత్రం ఈ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ, అదే కోఆపరేటివ్ సొసైటీల్లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా పోటీ చేసే అర్హత కల్పించే అంశం పైన చాలా కీలక నిర్ణయం అయితే కేబినెట్లో తీసుకోబోతున్నారు. దీంతో
వీటితో పాటు సూపర్ 6 ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. 5 సంతకాలు ఇప్పటికే అమలు చేశారు. సంక్షేమం పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కూడా కేబినెట్ లో ముఖ్యమంత్రి మంత్రులను ఉద్దేశించి అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అటు పోలవరం నిర్మాణానికి సంబంధించి కూడా ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి గుత్తేదారును మార్చాలా వద్దా అనే దాని మీద కూడా కేంద్రానికే పూర్తి నిర్ణయం వదిలిపెట్టాలని ఈరోజు కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.